మహిళ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. బడికెళ్లే పిల్లల నుంచి కాటికెళ్లే పండు ముసలి వరకు ఏ ఒక్కర్నీ వదిలిపెట్టడం లేదు. తాజాగా పాలు పోసి వస్తున్న వివాహితను అడ్డగించి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన అన్నమయ్య జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమ్మనపల్లి మండలం నాయనవారిపల్లికి చెందిన ఓ వివాహితపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫిబ్రవరి 27వ తేదీన ఈ దారుణం జరిగితే భయంతో దాక్కున్న బాధితురాలు 10 రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన దారుణాన్ని చెప్పుకొని న్యాయం చేయాలని వేడుకుంది. బాధితురాలికి 4 ఏళ్ల క్రితమే పెళ్లయింది. తమకున్న దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఆవులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు దంపతులు. నిత్యం ఆవు పాలను పాల డైరీకి ఇచ్చేందుకు వివాహిత తెల్లవారుజామున వెళ్లేది. ఈ క్రమంలోనే వివాహితపై సురేంద్ర, నరేంద్ర అనే ఇద్దరు యువకులు కన్నేశారు. ఒంటరిగా వెళ్తుందని తెలిసి ఆమెపై నిఘా పెట్టారు. ఎప్పటిలాగే గత నెల 27న కూడా వివాహిత ఆవు పాలను తీసుకుని తెల్లవారుజామున పక్కనే ఉన్న పాల డిపోకు వెళ్లింది. తిరిగి వస్తుండగా దారిలో అడ్డగించిన సురేంద్ర, నరేంద్ర వివాహితను బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లారు. నోట్లో గుడ్డ కుక్కి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే ఆమెతో పాటు భర్తని కూడా చంపేస్తామని బెదిరించి పారిపోయారు. అమ్మా నాన్నలను చిన్నప్పుడే పోగొట్టుకున్న ఆ వివాహిత జరిగిన విషయం తెలిస్తే తన జీవితం ఏమైపోతుందోనని భయపడిపోయింది. ఇలా ఇంటి పక్కనే ఉన్న సోదరికి తన బాధను చెప్పుకుని ఏడ్చింది. దీంతో ఆమెకు ధైర్యం చెప్పిన పెద్దలు పోలీసుల వద్దకు పంపించడంతో విషయం బయటికొచ్చింది. నేను పాలు ఎత్తుకొని పోతా అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరు లేరు. నేను తిరిగా వచ్చేటప్పుడు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పేరు నాగేంద్ర, సురేంద్ర. వాళ్ళిద్దరూ నన్ను ఒకరిపోతే ఒకరి నోరు మూసిపెట్టేసి గట్టిగా అదును పెట్టేసి చేసినారు. ఎట్లా పోతే అట్లా చేసి నన్ను బాయిలో కూడా తోసేసినారు. తోసేసి గొంతు అదును పెట్టేసి నోరు అదును పెట్టేసి రేపు చేసి ఎట్లంటే అట్లా చేసినారు. ఎన్ని రోజులు జరిగి? ఇది శుక్రవారం నాడు సార్ నైట్ పండగ పుట్ట పొగులు తిన్నాను నా పొద్దు ఆ రోజు సాయంత్రం. మరి ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు మీరు? నేను భయపడి నేను ఎవరికి చెప్పలేక వాళ్ళు నన్ను బాగా భయపడిచ్చేసి నేను చెప్పుకోలేక ఎవరికి ఇది కాలేక నేను నేరుగా మా ఇంట్లోకి కూడా పోకుండా పక్కింటి అక్కుంటే అక్క చెప్పుకున్నా. మళ్ళీ ఆ మాట్లాడే రోజు మా ఇంటి ఆయనకి చెప్పినా. నేను అట్లా చేసి వాడు భయపడిచ్చి ఈరోజు నాకు చేసినావంటే కేసు పెట్టినావంటే కన్నా నేను నిన్ను చంపేస్తాను, నీ మూడు కూడా వస్తా అంటాడు, వాడిని కూడా వేస్తాను అని బెదిరించి నన్ను బాయిలో తోసేసి అదంతా చేసినాను. దెబ్బలు తగిలేమ్మా? దెబ్బలు గాయాలైతే అయినాయి కానీ అవి మానిపోయినాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. వివాహితను ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించారు. ఇద్దరు నిందితుల కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిమ్మనపల్లి మండలం నల్లవారిపల్లికి చెందిన ఒక వివాహిత స్త్రీ, సుమారు 21 సంవత్సరం ఉంటాయి. ఆవిడకి 4 సంవత్సరాలు పెళ్ళయింది. భర్త ఉన్నాడు. వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటారు. వాళ్ళకి 2 ఆవులు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి దగ్గర ఉన్నటువంటి రోజు నడిచేటటువంటి దారిలోని పొలాల్లో నడుచుకుంటూ వస్తుంటే సురేంద్ర, నాగేంద్ర అనేటువంటి ఆ ఊరు చెందిన 2 వ్యక్తులు అబ్బాయిలు చూసి ఈ రోజు ఈ టైంలో పాలుకి వెళ్తుంది అని గమనించి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు పాలుకి వెళ్తున్నప్పుడు చూడటం జరిగింది. మా విచారణలో తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి నారాయణ రెడ్డి పొలాల్లో బావి దగ్గర ఈయన బలత్కరించి నోట్లో చీరబెట్టి ఇద్దరు బలాత్కారం చేయడం జరిగింది. తర్వాత లేటుతో కారణం ఏంటంటే ఎవరైతే ఈ విక్టిమ్ బాధితురాలు ఉన్నారో ఈవిడ అమ్మ నాన్న చనిపోయారు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువుల ద్వారా పెళ్లి చేశారు. నాకు అమ్మ నాన్న లేరు, బంధువుల దగ్గర ద్వారా పెళ్లి జరిగింది, మళ్ళా ఏదైనా ఈ కేసుల విషయం తెలిస్తే నా జీవితం నాశనం అయిపోద్ది అని భయపడి వీళ్ళు కూడా భయపెట్టారు. మళ్ళీ నీ కేసు కడితే నేను అంత చూస్తానే భయపెట్టాం. ఈ 2 కారణాల వల్ల నిన్న వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక లేడీ ద్వారా తెలుసుకుని పోలీసులు రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మేము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రీచ్ చేసాము. ముద్దాయిల కోసం 2 టీములు పెట్టాము.
మహిళల గొప్పతనాలను గురించి చెప్పుకుంటూ మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజుల్లో నిర్భయ, అభయ, దిశ లాంటి ఘటనలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కామంతో కొట్టుకు చస్తున్న మృగాళ్లను నడి రోడ్డుపై ఉరితీస్తేనే ఈ పరిస్థితి మారుతుందని కొంతమంది కోరుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.